ఫ్రెండ్స్ నిన్న 19వ తారీఖు ఫ్రైడే కరెక్ట్గా 9 తర్వాత నేను పెద్ద సాహసం చేశాను. సో నా వరకు అయితే అది పెద్ద సాహసమే. సో మీలో చాలామందికి అది పెద్ద సాహసం, సో పెద్ద విషయం అని అనిపించిపోవచ్చు. కావున నా వరకు అయితే అసలు చాలా ఒలుగు పుట్టింది నాకైతే. అసలు నేనైతే ఆ సీన్ చేసేటప్పుడు సో దాదాపు ఒక గంట సేపు అయితే అసలు నాకైతే గుండెలు రైలు పోయేస్తున్నాయి అసలు. సో దోలు తీరిపోయింది నాకైతే అసలు. సో ఫస్ట్ భయం వేసిన తర్వాత పని చేసిన తర్వాత వచ్చిన ఆనందం అయితే అంత ఇంత కాదు. ఒకసారి క్లిప్ చూడండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అది నా ఎక్స్ప్రెషను. సో అసలు ఆ సీన్ జరగకముందంతా నేను భయపడి జాగ్రత్తగా అసలు భయం వేసింది. సో తర్వాత అదంతా సాధించిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూశారుగా, అట్టడిచాను అసలు. సో అంత ఆనందం వచ్చింది. సో అసలు ఏం చేశాను అనేది వివరంగా చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి 19 సెప్టెంబరు. సో పొద్దున్న నుంచి నేనైతే ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను. దాదాపు మీరు గమనించి ఉంటారు 18th and 19th దాదాపు 30-40 వీడియోలు అయితే వదిలాను. సో మన గణేష్ ఐడల్ మండపాలు చాలా గణేష్ ఐడల్ మండపాలు వీడియోలు అయితే వదిలాను. అండ్ నిన్న 19వ తారీఖు సాయంత్రం వచ్చేసరికి మన ఒంగోలులోని కొడిచేరి బస్ స్టాండ్ దగ్గర గణేష్ మండపం వద్ద లడ్డు వేలంపాట అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో మీ అందరికీ తెలుసు. సో వెళ్ళి అప్డేట్స్ కూడా ఇచ్చాను. అండ్ కరెక్ట్గా 9ంటికి వచ్చేసరికి నేను బయటికి వెళ్ళడం జరిగింది. ఒక ప్లేస్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి కొన్ని సాహసాలు చేశాను. సో క్లారిటీగా చెప్తాను వినండి. సో ఫ్రెండ్స్ నిన్న కరెక్ట్గా 6కి వచ్చేసరికి సాయంత్రం వాన పడింది. సో మనందరం అసలు ఇంకా డల్ అయిపోయాము. ఏంది వాన అయిందా, అసలు ఆగిద్దా లేదా, ఏమైద్దో అని. సో కరెక్ట్గా 7:38కి కొంచెం ఆగింది, లైట్ తుప్పర పడుతుంది. సో నేను వెంటనే మన కొంజేరి బస్ స్టాండ్ దగ్గర గణేష్ మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. సో వీడియో తీశాను. అండ్ పూజ జరుగుతుంది అండ్ స్వామివారికి. సో ఆ వీడియో కూడా తీసి అప్లోడ్ చేశాను. ఇంకా నేను స్వామివారిని మొక్కున్నాను, స్వామి ఏంది వాన అని. సో నేను పలానా చోటకి వెళ్ళాలి, సో ఇంకా మీదే భారం అన్నట్టు ఇంకా నేను డిసైడ్ అయ్యి కరెక్ట్గా ఇంకా 9ంటికి బయటకు వచ్చేసాను. ఇక బండి తీశాను. ఇంకా మళ్ళీ నేను ఆ చోటకి వెళ్ళకపోతే నాకు మళ్ళీ గిలిగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి జరిగింది పండగ. మళ్ళీ ఆడికి వెళ్ళిపోయి వీడియో దిగిపోతే మళ్ళీ నేను ఫీల్ అవుతాను. ఇంకా నాకు అదే మైండ్లో అంతా ఆడే ఉంది. ఒకసారి ఆడున్నా సరే నా మైండ్ అంతా ఆడుంది, వెళ్ళాలని ఉంది. సో నేనైతే డిసైడ్ అయ్యాను, బండి తీశాను, వెళ్ళాను. సో మొత్తానికి దారిలో తీశాను బండి. సో నెలలనుకుంది ఎక్కడికంటే కారు మంచికి.